సార్ కొంచెం వెనకాలకి వెళ్ళిపోండి. కొంచెం వెనకరా వెనకరా ఎన్నెళ్ళు పట్టింది వెనకరా వెనకరా తీయటం లేదు కదా తీయటం లేదు కదా ముట్టుకుంటూ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకోవాలి. విషయం ఏంటంటే కృష్ణపట్నం అదాని 17 కోట్లు పెట్టి ఇప్పటిదాకా ఈ జెట్టీకి సంబంధించి ప్లాట్ఫామ్ కింద స్ట్రక్చర్స్ చేశారు. మిగతాది మ్యారిటైమ్ చేస్తారా, ఎట్లా చేస్తారు, గవర్నమెంట్ చేస్తారా, కోర్చార్జ్ చేస్తారా అని చెప్పి మంత్రి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. పాపం 2-3 సార్లు రావాలనుకుంటే ఏదో ఒక ప్రోగ్రామ్ లో క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ రోజు వచ్చారు. ఇది దాదాపు 6 months నుంచి వాయిదా పడతా వచ్చింది. నేనేమంటానంటే ఇప్పుడు సిఇఓ గారు బ్యాలెన్స్ 12 కోట్లకి ఒక డిజైన్ చేసుకుని వచ్చారు. అట్లా ఇక్కడ ఉండే వాళ్ళు సెకండ్ జెట్టి ఇంకొకటి కృష్ణపట్నం దగ్గర నుంచి కాదాల దగ్గర నుంచి ఇప్పుడు ముత్తుకూరులో ఉండే మత్స్యకారుల కాలనీలు అందరికీ రెండో జెట్టి ఉంటేనే బెటర్ అని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. వాట్ ఎవర్ డైరెక్ట్ గా ఇక్కడికి మంత్రి గారు వచ్చారు. అది కంప్లీట్ చేసేదానికి మీ అందరికీ వసతులు ఉండేటట్టుగా మత్స్యకారులకు ఉపయోగపడేటట్టుగా ఎట్లా కంప్లీట్ చేయాలనో దాన్ని డిజైన్ చేస్తారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ మంత్రి గారి దగ్గర మీటింగ్ పెట్టుకుంటాం. దాని సంగతి వీలైనంత తొందరగా శాంక్షన్ చేసి దీన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా. అట్లే ఇప్పుడు నేలకూరులో సిమెంట్ రోడ్ కూడా ప్రారంభమవుతుంది.